వైసీపీ హయాంలో ఏపీ అప్పులపై టీడీపీ ప్రభుత్వం అబద్దాలు చెబుతుందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. బడ్జెట్ పత్తులు అర్థం కావడం లేదా, కావాలనే తప్పుగా చెప్తున్నారా అని ప్రశ్నించారు. పబ్లిక్ అకౌంట్లో డబుల్ ఎంట్రీ కలిపారని అన్నారు. వైసీపీ దిగిపోయే నాటికి 6.5 లక్షల కోట్ల అప్పే ఉండగా దాన్ని ఇప్పుడు 9 లక్షల కోట్లకు పైగా ఉందని చెబుతున్నారన్నారు బుగ్గన. మీరు 1,13,000 కోట్లు అని అంటున్నారు. ఎక్కడ ఊరికే ఫిగర్ చెప్తే ఎట్లా? ఇవన్నీ కలిపి అంటే మీరు పబ్లిక్ అకౌంట్ 80,000 కోట్లు డబుల్ ఎంట్రీ కలిపినారు. మీరు 36,000 కోట్ల సివిల్ సప్లైస్, 34,000 చిల్లర కోట్లు మీరు పవర్ డ్యూస్ డబుల్ ఎంట్రీ కలిపినారు. 1,13,000 కోట్లకు లెక్కచారం లేదు. ఇవన్నీ కలిపి డబుల్ ఎంట్రీలన్నీ కలిపి ఈ రోజు 9,45,000 కోట్లు ఉంది. ఇంకా వస్తుందంటే ఎంత అన్యాయం అండి. మేము క్లియర్గా చెప్తున్నాం. 6,46,000 కోట్లు అయ్యా ఉండేది అప్పు. దానిపైన గ్యారంటీ ఇవ్వనిది తీసుకుంటే కూడా 7,21,000 కోట్లు వస్తుంది అంతే. ఎక్కడ 9, ఎక్కడ 10, ఎక్కడ 11, ఎక్కడ 12 ఏంటివి ఇవన్నీ పూర్తి అంత అన్యాయంగా. ఇది అర్థం కాక కూడా కాదు, వెరీ సింపుల్గా అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలనుకుంటే వెరీ సింపుల్గా